నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. కర్నూలు జిల్లా రాజకీయాలు ఇప్పుడు రసవత్రంగా మారాయి. ఒకవైపు అధికార కూటమిలో కీలక మంత్రి, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్. గత కొన్ని రోజులుగా కర్నూలు కేంద్రంగా విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో జిల్లా పాలిటిక్స్ మరింత హీట్ పెరిగాయి. ఒకరు వ్యాపార, పారిశ్రామిక నేపథ్యం నుండి వచ్చి మంత్రి పదవిని అధిష్ఠించిన నేత, మరొకరు నరనరాన రాజకీయం జీర్ణించుకున్న బైరెడ్డి కుటుంబం నుండి వచ్చిన పవర్ఫుల్ యూత్ లీడర్. ఈ పార్టీకి అర్థమైందనుకుంటా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము. వారే మంత్రి టీజీ భరత్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిల మధ్య మాటలకు దారితీసిన అంశం ఏంటి అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ముందుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విషయానికి వస్తే, రాయలసీమ రాజకీయాల్లో బైరెడ్డి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ రెడ్డి తన అగ్రెసివ్ స్టైల్, పొలిటికల్ స్పీచ్ల డెలివరీలతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించి ఆ తరువాత శాప్ చైర్మన్ గా పనిచేశారు. ఎన్నికల్లో ప్రభుత్వం మారినా తన పందా మార్చని లీడర్ బైరెడ్డి. ఇక మరోవైపు కర్నూలులో ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు టీజీ భరత్. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ తరపున భారీ మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సౌమ్యుడిగా పేరున్నప్పటికీ తన నియోజకవర్గంలో పట్టు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇద్దరు వేర్వేరు నియోజకవర్గాలు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది నందికొట్కూరు, మంత్రి టీజీ భరత్ కర్నూలు సిటీకి చెందిన నేతలైన వీరి మధ్య ఘర్షణకు ప్రధాన కారణం మాత్రం కర్నూలు జిల్లాపై పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు సిటీతో పాటు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులను టీడీపీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరిగాయి. దీనిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు కర్నూలు వార్ ఎక్కడ మొదలైందంటే, కర్నూలు జిల్లాలో వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. సరిగ్గా అదే సమయంలో తమ కార్యకర్తలపై వైసీపీ నేతలే దాడికి తెగబడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ కూడా ఆందోళన బాటపట్టింది. దీంతో కర్నూలు కలెక్టరేట్ ఆవరణ యుద్ధ వాతావరణంలో మారిపోయింది. జిల్లా కలెక్టరేట్ సాక్షిగా ఇటు టీడీపీ, అటు వైసీపీ శ్రేణులు పోటాపోటీగా ధర్నాలకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కేవలం కార్యకర్తల స్థాయికే పరిమితం కావాల్సిన ఈ ఫైట్ కాస్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్సెస్ మంత్రి టీజీ భరత్ మధ్య వ్యక్తిగత మాటలకు వేదికైంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేరుగా మంత్రి టీజీ భరత్ పై సంచలనమైన ఆరోపణలు చేశారు. స్థానికంగా ఉన్న ఫార్మా కంపెనీల దగ్గర మంత్రి టీజీ భరత్ భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నారంటూ బైరెడ్డి ఆరోపించారు. అంతేకాదు, కర్నూలు పరిసర ప్రాంతాల్లో భూముల కబ్జాలకు పాల్పడుతూ అక్రమంగా వెంచర్లు వేసి కోట్లు అమ్ముకుంటున్నారంటూ సిద్ధార్థ రెడ్డి చేసిన ఎలిగేషన్స్ జిల్లా రాజకీయాల్లో అలజడి సృష్టించాయి. ఈ మాటల వార్ క్రమంగా ఇరు కుటుంబాలలోని పెద్దల వరకు చేరింది. బైరెడ్డి ఆరోపణలపై మంత్రి టీజీ భరత్ తండ్రి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అత్యంత ఘాటుగా స్పందించారు. తాము ఆస్తులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని, పుట్టుకతోనే కోటీశ్వర్లమంటూ బైరెడ్డి చేసిన ఆరోపణలకు రిప్లై ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరు ఎంత డబ్బు దోచుకున్నారో, ఎన్ని భూ కబ్జాలు చేశారో అన్ని వివరాలు చిట్టా తన దగ్గర ఉందన్నారు. ఇంకా నోరు పారేసుకుంటే మీసాలు తీసి కూర్చోబెడతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. టీజీ వెంకటేష్ చేసిన మీసాలు తీస్తామనే వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. దీనిపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మళ్లీ మీడియా ముందుకు వచ్చి, అసలు టీజీ వెంకటేష్ దగ్గర మీసాలు కిందకి దించి కూర్చోమన్నది ఎవరో చెప్పాలి అంటూ రివర్స్ ఛాలెంజ్ విసిరారు. ఈ సవాళ్లతో కర్నూలు నగరంలో హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ గత 4-5 రోజులుగా కంటిన్యూ అవుతుంది. రెండు పార్టీల మధ్య అనుకున్న ఈ వివాదం ఊహించని మలుపు తిరిగింది. మంత్రి పదవి వచ్చింది కదా అని అహంకారంతో ఊగిపోవద్దని, వ్యాపారాలు చేసుకోవడం వేరు, రాజకీయం చేయడం వేరు, పోలీసుల అండ చూసుకొని విర్రవీగితే కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదంటూ హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని, రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని మంత్రికి వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే బైరెడ్డి విమర్శలపై మంత్రి టీజీ భరత్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను ప్రజలు గమనించే వారికి బుద్ధి చెప్పారంటూ మంత్రి కౌంటర్ ఇచ్చారు. డైలాగులు చెప్తే రాజకీయం అవదని, అభివృద్ధి చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండే మంచి పనులు చేయాలంటూ సమాధానం ఇచ్చారు. కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటూనే, అనవసరపు విమర్శలకు సమయం లేదని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోబోమన్నారు. అభివృద్ధి వర్సెస్ అరాచకం అనే కోణంలో టీజీ భరత్ తన అనుచరులతో బైరెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కర్నూలు సిటీలో తాము చేస్తున్న పనులను చూసి ఓర్వలేకే బైరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీజీ వర్గం అంటుంది. ఈ ఇద్దరు యువనేతల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ కర్నూలు జిల్లా రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుంది? వైసీపీ ఓటమి తర్వాత కాస్త డీలా పడ్డ కార్యకర్తల్లో బైరెడ్డి స్పీచ్లు కొత్త జోష్ నింపాయి. ఆయన వెనుక యువత మళ్లీ రీఆర్గనైజ్ అవుతున్నారు.
మంత్రిగా ఉన్న టీజీ భరత్ జిల్లాలో తన ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాలి. సీఎం చంద్రబాబు గుడ్ బుక్ లో ఉండాలంటే వివాదాల కంటే శాంతి భద్రతలు అభివృద్ధిపైనే ఆయన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య పోరు మరింత ఉధృతం కానుంది. ఈ క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం ఇప్పుడు కర్నూలు పాలిటిక్స్ మరింత హీట్ పెరిగాయి. చూశారుగా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సవాళ్లు, మంత్రి టీజీ భరత్ ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. భవిష్యత్తులో ఈ ఇద్దరి మధ్య ఈ పొలిటికల్ వార్ ఎంత దూరం వెళ్తుందో, ఎవరిపై పై చేయి సాధిస్తారో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.